నమస్కారం. ఎన్నికొండ స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనమును కాపాడాలని గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసిన విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు. నీట్ ఫలితాలలో ప్రతిభ చూపిన బొల్లాపల్లి విద్యార్థిని ఆల్ ఇండియా కేటగిరీలో 1649వ ర్యాంక్ సాధించిన కొత్త భవిష్య రెడ్డి. ఒకే కుటుంబంలో 5గురికి తల్లికి వందనం. సీఎం చిత్రపటానికి పాలాభిషేకం. గంగినేని కళ్యాణి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూమిని కొందరు రాజకీయ అండదండలతో స్వాహా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, వెంటనే చర్యలు తీసుకొని డిగ్రీ కాలేజీ స్థలాన్ని పరిరక్షించాలంటూ విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు సోమవారం పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు. 38 ఎకరాల ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భూమిలో 5.10 ఎకరాల భూమికి రెవెన్యూ రికార్డులు మార్చి కాజేస్తున్నారని, ప్రభుత్వాన్ని నిషేధిత భూముల జాబితా 22A సర్వే నెంబర్ 949 డిగ్రీ కాలేజ్ భూమిక నమోదు కాగా 949/1, 949/2 సబ్ డివిజన్ లో డీకే పట్టాగా నమోదు అయ్యింది. ప్రస్తుతం రెవెన్యూ అధికారులు 1B అడంగల్లో కొనుగోలుగా నమోదు చేశారు. 2021లో అప్పటి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అనుచరులు డిగ్రీ కాలేజీ భూమిని స్వాహా చేసేందుకు ప్రయత్నించారని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. బొల్లాపల్లి మండలం పమిడిపాడుకు చెందిన విద్యార్థిని కొత్త భవిష్య రెడ్డి నీట్ ఫలితాలలో ఆల్ ఇండియా కేటగిరీలో 1649వ ర్యాంక్, ఉమెన్ జనరల్ కేటగిరీలో 940వ ర్యాంక్ సాధించింది. మొత్తం 720 మార్కులకు గాను 596 మార్కులు సాధించింది. భవిష్య తండ్రి రామిరెడ్డి రైతు, తల్లి శివపార్వతి జూలకల్లులో టీచర్ గా పనిచేస్తున్నారు. భవిష్యను మెడిసిన్ చదివించడం తమ లక్ష్యమని తల్లిదండ్రులు చెప్పారు. వినుకొండలోని శివయ్య స్తూపం వద్ద సాయంత్రం పోలీసులు వాహన తనిఖీలు చేశారు. ఈ తనిఖీలలో అధిక ప్రయాణికులతో వెళ్తున్న ఆటోలు, ట్రిబుల్ రైడింగ్ వాహనాలపై 20 కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ షమీర్ బాషా తెలిపారు. వినుకొండ స్టేషన్ పరిధిలో గతం నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 2000 వాహనాలపై కేసులు నమోదు చేశామని, వారు చలానాలు చెల్లింపులు చేయకపోతే అపరాధ రుసుము పడుతుందని ఎస్ఐ తెలిపారు. శావలపురంలో రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. కనుమల్లపూడి వద్ద గుంటూరు వైపు వెళ్తున్న ట్రాలీ ఆటోకు పశువులు అడ్డంగా వచ్చాయి. అది గమనించిన డ్రైవర్ ఆటోను ఆపాడు. దీంతో వెనుక నుంచి వస్తున్న మరో ఆటో ట్రాలీ ఆటోను ఢీకొట్టి వెళ్లిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ట్రాలీ ఆటోలో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. నూజెండ్ల మండలం ఉప్పలపాడు గ్రామ స్కూల్ నందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు కట్టెంపూడి ఈస్తరమ్మ పాపారావు 5గురు పిల్లలకు తల్లికి వందనం డబ్బులు పడ్డ సందర్భంగా పాలాభిషేకం చేశారు. అనంతరం స్కూల్లో కిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. అర్హులైన ప్రతి పేదవాడికి వినుకొండ పట్టణంలో 2 సెంట్లు ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వినుకొండ పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 17వ వార్డు కొండమెట్ల బజార్లోని అర్హులైన పేదలకు 2 సెంట్లు ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని ఓవై కాలనీ సచివాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వినుకొండ పట్టణ సమితి ఆధ్వర్యంలో పేద ప్రజలతో కలిసి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ వినుకొండ పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, గత ప్రభుత్వం మన రాష్ట్రంలో 32 లక్షల ఇళ్ల స్థలాలను పేద ప్రజలకు ఇచ్చామని, ఇంటి నిర్మాణానికి 1,80,000 రుణాన్ని ఇప్పించామని, లక్షలాది ఇళ్లను నిర్మించామని చెప్పడం జరిగిందన్నారు.
కూటమి ప్రభుత్వానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఇళ్ల స్థలం లేని పేద ప్రజల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, గత ప్రభుత్వం 32 లక్షల మందికి ఇంటి స్థలాలు ఇచ్చామని చెప్పింది. 32 లక్షల ఇళ్ల స్థలాల్లో కూడా నివాస యోగ్యం కాని ఇళ్ల స్థలాలు చాలా వరకు కూడా ఇచ్చింది. ఏదైతే గత ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యం అయితే మంచిదే కానీ పేద ప్రజలకి ఇల్లు కట్టుకోవడానికి పనికిరాని స్థలాలు చాలా చోట్ల కూడా ఇచ్చింది. ఉదాహరణకు వినుకొండ పట్టణంలోని పేద ప్రజలకి ఇళ్ల స్థలాలు 6,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చామని చెప్పింది. ఈ 6,000 మందికి ఇచ్చిన ఇళ్ల స్థలాలన్నీ కూడా వినుకొండకి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో కొండ పక్కన ఇవ్వడం జరిగింది. ఈ 7 కిలోమీటర్లు రోజువారీ పని చేసుకుని జీవనం సాగించే పేద ప్రజలకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అంటే, రోజు ఒక మనిషి అక్కడి నుంచి రావాలంటే 50 రూపాయలు అట్నుంచి రావడానికి, 50 రూపాయలు ఇట్నుంచి పోవడానికి, వాళ్ళకి వచ్చే 300-400 రూపాయల కూలీలు వచ్చి రోజుకు 100 రూపాయలు అంటే నెలకు 3,000 రూపాయలు. నెలకు 3,000 రూపాయలు ఇవ్వడం కంటే వినుకొండలోనే అద్దెకుంటాం బెటర్ కదా అనే ఆలోచనలోకి, అది కూడా సెంటు స్థలం అనేది కూడా ఎటు కూడా చాలక ఒక పెద్ద కుటుంబం 4 పిల్లలు ఉన్న 2 పిల్లలు భార్యాభర్త ఉన్న ఇంటికైతే ఆ స్థలం సరిపోని పరిస్థితి. అలాంటి ఈ ప్రభుత్వం 32 లక్షల మందికి ఇలా స్థలాలు ఇచ్చామని చెప్పి ఈ ఇళ్ళని కూడా అది పర్మనెంట్ స్ట్రక్చర్ గా లేదు. 1,80,000 రూపాయలు అప్పుడు ప్రభుత్వం ఇంటి స్థలం 1 సెంటు 1,80,000 రూపాయలు ఇచ్చి పేదవాడికి ఏంటంటే సొంత ఇల్లు అనేది ఒక కళ. ఆ కళ ఏంటంటే వాళ్ళకి నచ్చినట్టుగా కట్టుకునే చాలా మంది కూడా అభిప్రాయం వాళ్ళ ఆలోచనకి అనుగుణంగా లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కట్టడం, ఏదైతే బెనిఫిట్స్ ఉన్నారో అతని ఆమోదం లేకుండా కట్టడం జరిగింది. వాటిని కూడా వీళ్ళు ఏమంటున్నారంటే మా ఆమోదంతో జరగలేదు కాబట్టి మాకు ఆ ఇల్లు ఆ స్థలాలు అవి రద్దు చేసి కూడా పట్టుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 1 సెంటు స్థలంలో మీ డ్రైవర్ కానీ మీ వాచ్మెన్ కానీ మీరైతే ఉంటారా? వాళ్లే ఉన్న స్థలాల్లో పేద ప్రజలు ఎలా ఉంటారు? అది నివాస యోగ్యం కాదు. మీరు ఇచ్చినవన్నీ కూడా శ్మశానాల పక్కన, వాగుల పక్కన, డొంకల పక్కన ఇచ్చారు కాబట్టి పేద ప్రజలు ఎలా ఉంటారు? శ్మశానం పక్కన ఇస్తే చచ్చిపోయిన తర్వాత ఉంటారు కానీ బతుకున్నప్పుడు ఉండలేరు కదా అని కూటమి ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద పేద ప్రజలకున్న అమితమైన ప్రేమతోటి ఈ ఓట్లన్నీ కూడా కూటమి ప్రభుత్వం వైపు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఎప్పుడు రానంత మెజార్టీ తోటి అధికారంలో రావడం జరిగింది. ఈ ప్రజలందరూ ఏమడుగుతున్నారంటే, అయ్యా మేమైతే మా మాటలు పెట్టుకొని మీకు ఓట్లు ట్రాన్స్ఫర్ చేశాము, మీ మాటలు నిలబెట్టుకోండి. నిన్న 12వ తారీఖుకి ఏడాది కాలం మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసి జరిగింది. ఇకనైనా మా సొంత ఇంటి కళ నెరవేర్చండి. గత ప్రభుత్వంలో ఇచ్చిన నిరుపయోగమైన ఇంటికి పనికిరాని స్థలాలన్నీ కూడా రద్దు చేసి మీ విస్తారణ పట్టణంలో 2 సెంట్లు, రూరల్ ప్రాంతంలో 3 సెంట్లు ఇచ్చినట్టయితే మేము చక్కటి ఇల్లు కట్టుకుంటాము. మీరు 4 లక్షలు ఇస్తామన్నారు. ఇప్పుడున్న పెరిగిన ధరలకి సిమెంట్ ధరలు అమాంతంగా పెరిగిపోయింది, ఇనుము రేట్లు అమాంతంగా పెరిగిపోయింది, కూలి రేట్లు అమాంతంగా పెరిగిపోయింది. కాబట్టి 5 లక్షల రూపాయలు మీరు ఇంటి నిర్మాణానికి ఇవ్వండి అని పేద ప్రజలు అడుగుతున్నారు. మేమనేది గత ప్రభుత్వంలో ఇచ్చిన స్థలాలు రద్దు చేసి, ఎందుకు రద్దు చేయమంటున్నామంటే, అవి నిజంగా పనికొచ్చే స్థలాలు అయితే మేము చెప్పినా ప్రజలు ఏంటో, అవి పనికిరాని స్థలాలు కాబట్టి, శ్మశానాల పక్కన ఉన్నాయి కాబట్టి, వాగుల పక్కన ఉన్నాయి కాబట్టి, వినుకొండకు దూరంలో ఉన్నాయి కాబట్టి దయచేసి కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వినుకొండనే సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.